అందరికీ స్వాగతం. ఈ నూతన సంవత్సరంలో 2024 అందరూ సుఖశాంతులతో ప్రశాంతంగా ఆరోగ్యంగా వెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు ముందుగా ఈరోజు డిస్కస్ చేయాలనుకున్న విషయం ఏంటంటే ఆత్మహత్యలు చాలా దారుణంగా ఉన్నాయి కదా. వాటి గురించే ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అసలు ఎందుకు చచ్చిపోవాలి దాని గురించి ఆలోచించే ముందుగా అసలు మనం ముందు ఎందుకు బ్రతకాలి దాని గురించి ఆలోచిద్దాం. ఎంతమంది చనిపోతున్నారంటే రకరకాల కారణాలు, చిన్న చిన్న సమస్యని కూడా చాలా పెద్దగా ఊహించుకుంటూ, అతి చిన్న సమస్య అంటే తెల్లవారు లేచిన తర్వాత దాని గురించి మనం మర్చిపోతాం. కానీ ఆ చిన్న సమస్య వల్ల తన జీవితాన్ని అంతటితో క్లోజ్ చేసేసుకుంటున్నారు. దాని గురించి ఇప్పుడు వివరంగా డిస్కస్ చేసుకుందాం. అసలు ఏంటి మన జీవితం, ఎందుకు చనిపోవాలి అనేది పక్కన పెట్టి అసలు మన లైఫ్ అంటే ఏంటి, ఎందుకు పుట్టాము, అసలు పుట్టాము కదా ఫస్ట్, దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అండి మనం పుట్టాలంటే చాలా 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 కష్టాలను ఎదుర్కొని పుడుతున్నాం. దానికి సైంటిఫిక్గా రీజన్ తీసుకుంటే చాలా ఉన్నాయి. ఆ తర్వాత నిదానంగా ఎదుగుతానికి ఎంతమంది సహాయం, ఒక తల్లి గర్భంలో మనం 9 నెలల పాటు అతి కష్టాలు అనుభవిస్తూ పెరిగాం. కష్టాలంటే చాలా చాలా, వాటి నుంచి బయటకు వచ్చి తల్లి తన జీవితాన్ని సాక్రిఫై చేసి అంటే తన జీవితాన్ని బహుశా మనల్ని కనే ముందు తను చనిపోవచ్చు. మనల్ని కనటం కోసం తను చనిపోవచ్చు. తన జీవితాన్ని మనకి ఫణంగా పెట్టి మనల్ని కంటుంది మన అమ్మ. అంత త్యాగాన్ని నుంచి మనం బయటకు వచ్చాం. ఓకే, ఆ తర్వాత నడవటం, మాటలు నేర్చుకోవటం, వాళ్ళు ఒక స్టేజ్ వచ్చేంత వరకు మనకు భోజనం పెంచుకుంటూ మన శరీరాన్ని వాళ్ళు అతి జాగ్రత్తగా చూసుకుంటూ నడక నేర్పించి, చదువు నేర్పించి, అతి కష్టం మీద మనల్ని పెంచుకుంటూ వస్తూ ఒక పద్ధతి ప్రకారం మనకి ఒక జీవితాన్ని ఇచ్చారు తల్లిదండ్రులు. ఓకే, ఆ తర్వాత రకరకాల కారణాలు. ఎన్ని రకాల కారణాలు అంటే బోల్డ్ ఉన్నాయి. చదువుకునేటప్పుడు నుంచి మొదలు పెడతారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్, ఏవో కారణాలు చూపించుకుంటూ, సరిగా చదవటం లేదనో, లేకపోతే మెమరీ సరిగా రాక నేను చదవలేకపోతున్నానో, లేకపోతే ప్రేమ విఫలమనో, లేకపోతే ఎగ్జామ్స్లో ఫెయిల్ అనో, ఇలా రకరకాల కారణాలు స్టూడెంట్స్ నుంచి మనకు వస్తున్నాయండి. ఆ తర్వాత మళ్ళీ ప్రేమ విఫలం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. లైఫ్ అనేది ప్రేమించడంతో అయిపోతుందా? ఆ ప్రేమ వల్ల చచ్చిపోతే మనకి జీవితం మళ్ళీ తిరిగి వస్తుందా? ఓకే, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఇంకా కారణాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, లేకపోతే అత్తమామల దగ్గర మనస్పర్ధలు, ఇలాంటి రకరకాల కారణాలు 1,00,000 నుంచి కోట్ల కారణాలు ఉన్నాయండి. ఫైనాన్షియల్ ట్రబుల్స్, అన్నిటికన్నా ముఖ్యమైనది ఫైనాన్షియల్ ట్రబుల్స్, మీన్స్ డబ్బు సమస్యలు. కారణాలు ఏమైనా కావచ్చు, 100 కారణాలు, 1000 కారణాలు, 1,00,000 కారణాలు ఉండొచ్చు. దాన్ని ఎదుర్కోగలిగే కెపాసిటీ మనకు ఉందా లేదా ఫస్ట్ చూసుకుందాం. మనం జీవితాన్ని పెంచుకుంటూ వచ్చాము, దాన్ని మనం ఎదగటం అంటేనే, మనం ఒక స్టేజ్కి రావటం అంటేనే మనం సాధించాం జీవితాన్ని ఆల్రెడీ. క్షణికావేశం,
ఈ క్షణిక ఆవేశంలో తీసుకునే నిర్ణయాలే అసలు ఇప్పటికీ మంచిది కాదు. అసలు ఎందుకు చావాలండి మనం? ఫస్ట్ ఎందుకు చావాలి? అతి కష్టం మీద పుట్టి ఈ క్షణికావేశమో లేదా రోజు 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 ఏదో ఒక కారణాలతో మనం అలాగా బాధించబడుతూ వచ్చామని ఇక బ్రతుకు మనకు వేస్ట్. ఇక బ్రతకటం వేస్ట్, ఇక చనిపోవటమే రైట్ అనే స్టేజ్కి వచ్చినంత వరకు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎందుకు చనిపోవాలి? ఆలోచించండి, ఎందుకు చనిపోవాలి? దాని నుంచి బయటపడటానికి మనకి పరిష్కారాలు లేవా? ఒక్క క్షణం ఆలోచిస్తే మనం చావాలి అనిపించినప్పుడు కొంచెం సేపు ఆలోచించుకుంటూ కూర్చుంటే ఎందుకు చావాలి అని ఆలోచిస్తే నిదానంగా మనం బయటపడే అవకాశాలు ఒకటి ఉంటుందండి. నెక్స్ట్, అసలు ఈ ప్రపంచం మీద ఒకసారి చూడండి, ఎంత అందమైన లోకం ఇది, ఎంత అందమైన ప్రకృతి. లోకంలో ఎన్ని అందాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. ప్రపంచం చూస్తే అసలు మనం చూసింది ఎంత? ఇంత. ఈ యూనివర్స్లో మన సూర్య కుటుంబం ఒక ఇసుక, ఒక సముద్రంలో ఇసుక. దాంట్లో మన భూమి, మన సూర్య కుటుంబంలో ఉన్న మన భూమి ఇంకా ఎంత? ఆ ఇసుకలో కోటివంతు. దాంట్లో మన దేశం ఎంత? ఇంకా మన రాష్ట్రం, ఇంకా మన ఊరు, మనం ఎంత? దానికి లెక్కలేదు. కానీ ఇంత ప్రపంచాన్ని మనం ఎక్కడ చూసాం? ఈ చిన్నది నుంచి స్టార్ట్ చేసుకుందాం. మన ఊరు నుంచి మొదలు పెడదాం. మన ఊరు, ఆ తర్వాత మన రాష్ట్రం, మన దేశం, మిగతా దేశాలు, మిగతా భూమి. ఇదంతా కనీసం మన రాష్ట్రం, మన దేశంని చూసామా లేదా తెలియదు. మన దేశంలో ఉన్న అందాలని మనం చూసామా లేదా తెలియదు. ఈ కళ్ళు ఎందుకు ఉన్నాయి? చూడటానికి, అందాలు చూడటానికి. ఆ అందాలు చూస్తేనే మన కళ్ళకు బాగుంటుంది. ఇక పోతే ప్రపంచం, వరల్డ్లో ఎన్ని రకాల చూడాల్సిన అందాలు ఉన్నాయి చెప్పండి. చూసామా? లేదు. ఇంకా మనం పైకి వెళ్ళాం, మీన్స్ మిగతా ప్లానెట్స్ దగ్గరికి మనం వెళ్ళాం, దాంట్లో అందాలు మనం చూడలేం. ఇక యూనివర్స్కి వెళ్ళిపోతే ఇక ఇన్ఫినిటీ, అక్కడ వరకు మనం వెళ్ళలేం. మన భూమిని దాటి వెళ్ళటం ప్రస్తుతం మనకి అవ్వదనుకుందాం. మన వరకు సైంటిస్టులు తీసేస్తే మన వరకు ఈ గ్రహం చుట్టూ మనం ఉన్న అన్ని దేశాలు, అన్ని అందాలు, ప్రపంచంలో ఉన్న ఈ ప్రపంచం మీన్స్ మన భూమిలో ఉన్న ఇన్ని రకాల అందాలు అసలు ఎన్ని ఉన్నాయి చెప్పండి ఒకసారి. ఇన్ని రకాల అందాలు, ఈ ప్రకృతి, ఇది ఎంత అందమైన ప్రకృతి. ఇది చూడకుండా చద్దామా? ఎందుకు పుట్టాం మనం? ఈ ప్రకృతిని చూడొద్దా? ఈ ఆనందాన్ని అనుభవించొద్దా? చెప్పండి. ఇవంతా ఆలోచిస్తే మనం చావాలి అంటే మనకి మీద భయం రావాలి. చావు అంటే భయం రావాలి. ఏదో ఒక రోజు చావటం గ్యారంటీ. మనం పుట్టాము, ఇక మనం 100 సంవత్సరాలు బ్రతంలో తెలియదు, 1000 సంవత్సరాలు, 1 సంవత్సరాలు బ్రతికే అవకాశాలు లేవు. మన లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోయింది. 70 సంవత్సరాలకే గ్యారంటీ లేదు. ఇంకా సంవత్సరాలు బ్రతుకుదామంటే మన దగ్గర అవకాశం లేదు. మరి ఇలా పుట్టినప్పుడు ఈ అనుభవించకుండా, ఇటువంటి ప్రపంచాన్ని చూడకుండా, ఇంత అందాలని, ఇంత ఆనందాలని మనం చూడకుండా, అనుభవించకుండా, ఒక చిన్న కారణంతో, సిల్లీ థింగ్, అది నిజం చెప్పాలంటే వెరీ వెరీ సిల్లీ థింగ్.
ఆ 2-3 రోజుల తర్వాత పోయిన తర్వాత మనం సూసైడ్ అటెంప్ట్ చేయాలని అనుకున్న తర్వాత 2-3 రోజులు ఆగిన తర్వాత చూస్తే మనకి సిల్లీ థింగ్ అని మనకే అర్థమవుతుంది, ఎవరో చెప్పడం అవసరం లేదు. ఒక 2 రోజులు ఆగి చూద్దాము అనుకున్న తర్వాత మనకు అర్థమైపోతుంది చాలా సిల్లీగా థింక్ చేసామే అని, ఇన్ని అందాలు మనం పోగొట్టుకున్నామని. దానికి పరిష్కారం ఉంది. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది ఉంది. ఎంత పెద్ద సమస్య అయినా పరిష్కారం అనేది ఉంది. పరిష్కారం లేనిది ఈ ప్రపంచంలో ఏది లేదు. ప్రతి దాన్ని మనం పరిష్కరించుకోవచ్చు. ఈవెన్ మీరు అడుగుతారు ఏంటంటే, ఓకే మిగతా సమస్యలు పక్కన పెడదాం, ఫైనాన్షియల్ ట్రబుల్స్ దీని నుంచి ఎలా బయటపడాలి, మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా అని అడుగుతారు. ఎవడు అడగంద అమ్మాయినా పెట్టదు. ఎవరు మనకి శరీరంలో శక్తి ఉంది, ఆలోచించడానికి బ్రెయిన్ ఉంది, కష్టపడటానికి కాళ్ళు చేతులు ఉన్నాయి, ఇంకా హెల్ప్ చేయటానికి తల్లిదండ్రులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఎవరో ఒకరు సలహా ఇవ్వడానికి చాలామంది ఉంటారు. మనం కష్టపడకుండా, మనం ఆలోచించకుండా, మనం ఏమీ చేయకుండా డబ్బు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, అది ఒకటి. రెండోది, చాలామంది ఏం చేస్తారంటే అన్ని రకాల ప్రయత్నాలు ఖర్చులు పెట్టేస్తారు, డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వెళ్తారు, రకరకాల ప్రయత్నాలు చేస్తారు, ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ ఎదురవుతుంది. అదే మెయిన్ సమస్య. ఫెయిల్యూర్ ఎదురవ్వంది ఎవరికి అంటే, నేను ఒక వీడియో చేశాను చూడండి, చిన్న సింపుల్గా ఒక జోవియల్గా చేశాను. ఎలాగంటే మళ్ళీ చెప్తున్నాను దాని గురించి. లాటరీ, 1,00,00,000 మందికి ₹1 పెట్టి 1,00,00,000 మంది లాటరీ వేసుకుంటే ఒకే ఒక వ్యక్తికి ఆ ₹1,00,00,000 వస్తుంది. మిగతా 99,99,999 మందికి కూడా జీరో అవుతుంది, ఎవరికి రాదు. ఆ 1,00,00,000 మందిలో ఒకరికి మాత్రం ₹1,00,00,000 వస్తుంది. అది అదృష్టం అనొచ్చు, లక్ అనొచ్చు, బై ఛాయిస్ అనొచ్చు. మళ్ళీ వేస్తే ఈసారి అతనికి రావచ్చు. ఆ లక్ని డిపెండ్ చేసుకుని మనం వెళ్ళామంటే ఎప్పటికీ మళ్ళీ రిపీట్ అయ్యి 1,00,00,000 సంవత్సరాలైనా కూడా రాకపోవచ్చు. దాన్ని మనం ఎప్పుడు కూడా లాటరీ రూపంలో వెళ్ళేది ఆశించకూడదు. బై ఛాయిస్ అంతే, అంతవరకే. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, ప్యాకాట్ ఆడతారు తెలుసు కదా మీరు, కార్డ్స్ గురించి నాకు కొంచెం తెలుసు, నేను అప్పుడప్పుడు సరదాగా ఆడుకుంటూ ఉంటాను. ఒక లక్కీ పర్సన్ ఉంటాడు దాంట్లో. ఆ లక్కీ పర్సన్ ప్రతిసారి డ్రా చేస్తుంటాడు అనమాట. అతనికి ఎప్పుడు చూసినా లక్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు చూడని అతనికే వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే ఏదో సంథింగ్ అతనికి ఒక పేరు పెడతారు, ఆ వ్యక్తికే పదే అతను డ్రా చేసేస్తాడు అనమాట. అతను విన్ అయిపోతూ ఉంటాడు. అది లక్కీ కాదు, ఏంటో సంథింగ్, దాని గురించి మనం చెప్పలేం. ఆ లక్కీయెస్ట్ ఇష్యూస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయదలుచుకోలేదు. కానీ అలా ఆడటం అనేది వేరు, మన లైఫ్ వేరు. మన లైఫ్లో రకరకాల ఉద్యోగాలు చేస్తాము, రకరకాల వ్యాపారాలు చేస్తాము, రకరకాల ప్రయత్నాలు చేస్తాము. వీటన్నిటి ద్వారా మనం చేసుకుంటా వెళ్తే కనీసం మన ఆదాయం మనకు వస్తుంది. దాన్ని మనం ఒక సిస్టమేటిక్గా, ఏదో క్లాస్ పీకుతున్నట్లు కాదండి, ఒక సిస్టమేటిక్గా మనం ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే, ఒక పద్ధతి ప్రకారం మనం వెళ్తే మన మనీ లాస్ అవ్వటం అనేది చాలా తక్కువ. అత్యాశ పడుతూ లాటరీలు తీసుకుంటూ, అత్యాశ పడుతూ బెట్టింగ్స్ వేసుకుంటూ, అత్యాశ పడుతూ పెద్ద వ్యాపారాల్లో, బిజినెస్లో పెట్టుబడులు పెడుతూ, రావు అని తెలుసు, దాంట్లో 1,00,00,000 మందిలో ఒకరికే వస్తుంది, అటువంటి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే నష్టమే ఎదురవుతుంది. నేను చెప్పినట్లుగా 1,00,00,000 మందిలో ఒకరికి మాత్రమే, మిగతా 99,99,000 అందరూ కూడా జీరోనే అవుతారు. కాబట్టి మనం పెట్టే పెట్టుబడిలోనే 100 సార్లు బిజినెస్ చేస్తే 100 మందిని అడిగి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకుని ఇది అవుతుంది అంటే దాని మీద పెట్టుబడి పెట్టుకుంటే సక్సెస్ ఛాయిస్ చాలా ఉంటుంది. ఓకే, అది మనీకి సంబంధించిన దాని గురించి. నెక్స్ట్,
చిన్న చిన్న కారణాలు ఉంటాయి కదా. కారణాలు అంటే చదువులో పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎవరో ఏదో తిట్టారని. ఇలాగా వాళ్ళని మనం పెద్దలు ఏం చేయాలంటే ఆ పిల్లల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. వాళ్ళకి తెలియదు ఆ టైంలో, పిల్లలకి టీనేజ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆలోచించలేరు. ఆ క్షణికావేశంలో వెళ్ళిపోతారు, ఇక నా జీవితం వేస్ట్ అనుకుంటారు. అలా నేను చాలామందిని చూసాను కూడా. వాళ్ళని మనం అబ్జర్వ్ చేయగలిగితే ఏదో తేడాగా అనిపిస్తుందంటే కూర్చోపెట్టి మనం వాళ్ళని మాట్లాడి వాళ్ళ సమస్యకి మనం పరిష్కారం చూపించి, అమ్మా బాబు ఇది లైఫ్ కాదమ్మా, దీనికి మించిన ఇంకా మంచి మంచి వాళ్ళు దొరుకుతారు, లేదా ఎఫ్ఐఆర్స్ అయితే ఇలాగా, లేదా చదువులో వాళ్ళని ప్రెజర్ పెట్టకుండా ఏమీ పర్లేదు, నువ్వు ఇది పోతే ఇంకోటి రాసుకుందు కానీ, ఇది పోతే ఇంకోటి రాసుకుందు కానీ అని వాళ్ళకి ఇష్టమైన విధంగా మనం కూర్చోపెట్టి కౌన్సిలింగ్ అనేది ఇవ్వగలిగితే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, సర్వైవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే అంతా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అయిపోయారండి. పాతకాలంలో నేను విన్న పద్ధతి ప్రకారం ఏంటంటే, పాతకాలంలో తాతలు, బామ్మలు, పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు. పిల్లోడు లేకపోతే కొడుకు లేకపోతే మనవాళ్ళు ఏదైనా బాధతో ఉంటే కూర్చోపెట్టుకుని దగ్గర చాడీసి కూర్చోపెట్టుకుని వాళ్ళని ఒళ్ళో కూర్చోపెట్టుకుని, ఏంటో నాన్న ఎందుకురా బాధపడుతున్నావు అని వాళ్ళకి ఒక సాంత్వన కలిగించే మాటలు, మేము ఉన్నాము నీకు అనే ఒక భరోసా కలిగించే మాటలు వాళ్ళకు వస్తాయి. రావటం వల్ల వాళ్ళు బాగుండేవాళ్ళు. అంటే అటువంటి ఆలోచనలు ఉన్నా వాటి నుంచి తెలియక బయటపడిపోయేవాళ్ళు. ఇప్పుడు లేదు, స్పీడ్ కాలం, క్షణంలో డబ్బు రావాలి, రూపాయి పెట్టుబడి పెడితే ₹1,00,00,000 రావాలి, 10 నిమిషాలు కష్టపడితే ₹1,00,000 రావాలి. ఇదే లైఫ్. ఇమ్మీడియట్గా మనకి ఫలితం పడిపోవాలి. ఒక 5 నిమిషాలు కూడా మనం ఆలోచించాం, ఏదైనా పని చేయాలంటే 5 నిమిషాలు కూడా ఆలోచించాం, నెక్స్ట్. ఇప్పుడు చూడండి, స్క్రోల్ చేసేస్తుంటా, దీని తర్వాత ఏంటి బోర్ కొట్టేస్తుంది, ట్రాక్ నెక్స్ట్ చూస్తారా. ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళలో చాలామంది డ్రాగ్ చేసి ఉంటారు, స్కిప్ చేసి ఉంటారు. కాదు, అర్జెంటుగా ఏదో ఇమీడియట్ ఇష్యూ కావాలి, ఇంట్రెస్ట్ ఇష్యూ కావాలి అని. ఇలాగా మనకి అర్జెంట్ మాత్రమే కావాలనుకుంటే జీవితం కూడా పుట్టడం చనిపోవటంతో అయిపోతుంది. ఈ 100 సంవత్సరాలు ఎందుకు బ్రతకాలండి? పుట్టిన వెంటనే చనిపోవచ్చు కదా. ఇలా పుట్టి లేచి నడిచి ఫుడ్ తింటే మొదలుపెట్టేసి స్కూల్స్ అయిపోయి కాలేజ్ అయిపోయిన తర్వాత జాబ్ రాగానే చచ్చిపోండి. ఎందుకు? స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అర్జెంట్ అంటే ఎలా కుదురుతుందండి జీవితం ఎలా కుదురుతుంది? మనం పుట్టుక కూడా అలా కడుపులో పడిన వెంటనే బయటకు వచ్చేసి, 2వ రోజున బయటకు వచ్చేసి, 3వ రోజున నడిచి, 4వ రోజున స్కూల్కి వెళ్ళిపోయి, 5వ రోజున కాలేజీకి వెళ్ళిపోయి, 6వ రోజున ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఆర్ ఎంబీబీఎస్ సంథింగ్ చేసేసి ఇమీడియట్గా జాబ్ చేసేసుకుంటూ ఉండొచ్చు కదా. తర్వాత రోజునే వితిన్ 10 or 15 daysలో అన్నీ ఫినిష్ చేసుకోవచ్చు కదా. ఎందుకు జరగటం లేదు? ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ప్రతి దానికి పద్ధతి ఉంది. మనం పుట్టాలి అంటే 9 నెలలు కడుపులో ఉండాల్సిందే. మనం ఆరోగ్యవంతంగా పుట్టాలి అంటే 9 నెలలు కడుపులో ఉండాల్సిందే, అమ్మ కడుపులో. మనం ఎదగాలి అంటే సంవత్సరాలు గడవాల్సిందే. నడవాలి అంటే టైం పడుతుంది. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళాలి. కాలు నిలకడ వచ్చినంత వరకు, కాళ్ళకి పట్టు వచ్చినంత వరకు ప్రయత్నం చేయాలి. ఇంకా చదవాలి అంటే ABCDEFGH to Z అని అంటే రాదండి. ఏ అనేదాన్ని 1కి 100 సార్లు ఏ ఇలాగా పదే అది మన బ్రెయిన్కి, మన బుర్రకి ఎక్కినంత వరకు కూడా దాన్ని దిద్దాలి. 1 నిమిషంలో 2 నిమిషాల్లో మనం స్కిప్ చేసేస్తే రాదు.
ఆ టైంలో నేర్చుకునే టైంలోనే కూడా బి, తర్వాత సి, జెడ్ వరకు కూడా, తర్వాత వాటన్నిటిని ఏ ఫర్ డాష్, బి ఫర్ డాష్, సి ఫర్ డాష్, వీటన్నిటికీ కూడా ఒక పద్ధతి ప్రకారం స్కూల్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉండి వాళ్ళు చెప్పింది వింటూ వాటిని మళ్ళీ దిద్దుకుంటూ హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటేనే ఇప్పటికి మనం దాన్ని నేర్చుకోగలిగాము. ఆ పద్ధతిని ప్రస్తుతం మనం దాన్ని ఇలా వచ్చామన్న విషయాన్ని మర్చిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మనం ఒక సిస్టమేటిక్గా వస్తేనే మనకి చదువు వచ్చింది, మనం చదవగలిగాము. మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే మనం ఎదిగాము. పుట్టిన వెంటనే ఇలా ఎదిగిపోలేదు కదా. మనం కడుపులోంచి బయటికి వచ్చిన వెంటనే తర్వాత రోజు 1 అడుగు, తర్వాత రోజు 2 అడుగులు, తర్వాత రోజు 3 అడుగులు, తర్వాత రోజు శరీరం డెవలప్ అవటం, బాడీలో పార్ట్స్ డెవలప్ అవటం జరిగిపోయి 10 days 15 daysలో నిజంగా ఎదిగిపోవచ్చు కదా. ఎందుకు ఎదగలేదు? ఒక పద్ధతి. ఆ పద్ధతి ప్రకారం మనం వెళ్తేనే నడుస్తుంది జీవితం. దానికి ఓపిక, ఓర్పు, నిదానం 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 స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అది ఎప్పుడు పనిచేస్తుంది? అదే మన జీవితానికి ఫస్ట్ నుంచి వచ్చేది కూడా అదే. ప్రతిదీ నిదానంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తేనే మన జీవితం నడుస్తూ వెళ్తుంది. అర్జెంటుగా రాత్రి పడుకుని తెల్లారి పొద్దున కల్లా మనం కోటేశ్వరులు అయిపోవాలంటే జరిగే పనులు ఎక్కడ లేవు. ఎక్కడో లాటరీ లాగా జరిగే విధానం అది. ఈ భూప్రపంచంలో ఉన్న కొన్ని వేల కోట్ల మందిలో ఒకళ్ళకి మాత్రం అలాగా జరుగుతుంది. అది ఎలాగో తెలిసి చెప్పింది కదా. లాటరీ తీస్తాం మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, 1 కోటి మందిలో ఒకరు ఉండొచ్చు. దాని మీద మనం బేస్ చేసుకుని వెళ్తే జీవితం అంతే. ఒక పద్ధతి ప్రకారం వెళ్దామండి. ఒక పద్ధతి ప్రకారం చిన్నప్పటి నుంచి ఎలా నడుచుకుంటూ వచ్చామో అలాగే మనం ఒక దాన్ని సాధించాలి అంటే చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వీటన్నిటిలో మనం పట్టు సాధించాలి అంటే పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అలాగా ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఉన్న కోటేశ్వర్లు అందరూ కూడా ఇమీడియట్గా వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరండి. 99.9% అర్థమైంది కదా. ఎవరికో ఒకరికి వచ్చే లాటరీ గురించి మనం ఆలోచించుకుంటూ వెళ్ళకుండా కష్టపడుతూ వెళ్తే ఎప్పటికైనా మనం సాధిస్తామని నేను చెప్తున్నాను అంటున్నారు కదా. ఫెయిల్యూర్స్ అవుతాయి. ఫెయిల్యూర్స్ ఎలాగవుతాయి అంటే మనం పుట్టే ముందు మనం కడుపులో పడే ముందు కూడా ఫెయిల్యూర్స్ చాలా కొన్ని వేల లక్షల కోట్ల ఫెయిల్యూర్స్ని ఎదుర్కొనే మనం పుట్టాము. అది మీరు సైన్స్లో చదువుకోండి. చెప్పాలా దాని గురించి? ఆ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొని వాటన్నిటిని తట్టుకుని ఆ కణాల్లోంచి మనం ఈదుకుంటూ వచ్చి, నేను దేని గురించి చెప్తాను మీకు అర్థమవుతుందేమో. తర్వాత నేను డీటెయిల్గా దాని గురించి వీడియో చేస్తాను. ఆ కణాల్లోంచి ఈదుకుంటూ కొన్ని కోట్ల కణాలలోంచి మనం బయటకు వచ్చి ఒకే ఒక కణం అండంలో కలిసి కొన్ని మిలియన్ కణాలు అంటారు వాటిని. ఆ మిలియన్ కణాల మీద మనం యుద్ధం చేసుకుంటూ ఒకే ఒక కణం జయించుకుంటూ తల్లి గర్భంలో ఉన్న అండాన్నిలోకి ప్రవేశించి అతి కష్టం మీద ప్రవేశించి మనం పిండంగా మారతాము. కొన్ని వేల కోట్ల కణాలని జయించుకుంటూ ఓర్పుతో అసలు అప్పటి నుంచే మనకు మొదలైంది ఆ ఓర్పు అనేది. ఆ తర్వాత తల్లి అండంలో ప్రవేశించిన తర్వాత మనం పుట్టక మొదలైంది. అంత కష్టపడి వచ్చిన మన శరీరం ఇది. కొన్ని కోట్ల కణాలను జయించుకుంటూ మనం కూడా ఒక పిండంగా మారి, అండంలోకి వెళ్ళి పిండంగా మారి మనం కష్టపడి బయటకు వచ్చి ఇన్ని కష్టాలు, అసలు ఈ కష్టాలు నిజంగా ఇప్పుడు భరించుతామా? కానీ అన్ని కష్టాలు మనకు తెలుసో తెలియకో, ఆ టైంలో తెలుస్తుందో మనకు తెలియదండి. మనం ఆ టైంలో కష్టపడడం లేదో మనం మర్చిపోతాం. ఎందుకంటే సంవత్సరం క్రితం మీరు తిన్న
సంవత్సరం క్రితం కాదు, ఒక 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు, ఈ క్షణంలో, ఈరోజు జనవరి ఎండింగ్ అవుతుంది. 2024 జనవరి ఎండింగ్ అయిపోతుంది. ఒక 10 ఇయర్స్ క్రితం, 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు ఈ టైంలో ఏం తిన్నారు గుర్తు చేసుకోండి. వస్తుందా గుర్తు? రాదు. అలాగే మనం ఆ టైంలో, మనం పుట్టేటప్పుడు, మనం అండంలో ప్రవేశించినప్పుడు ఇన్ని వేల మంది, కోట్ల, మిలియన్ల కణాలతో మనం యుద్ధం చేశామో మనకు గుర్తుకు రాదు. నేను హిప్నాసిస్లో ట్రై చేసుకుంటూ వెళ్ళాను. హిప్నాసిస్లో పోస్ట్ హిప్నాటిక్ సెషన్స్ ఆర్ పాస్ట్ హిప్నాటిక్ సెషన్స్, వీటన్నిటిలో కూడాను ట్రై చేసుకుంటూ వెళ్ళాం. అది ఇప్పుడు ప్రస్తుతం అది గుర్తుకు రాదు కాబట్టి అంత కష్టపడి మనం ఒక జీవితంలోకి ఎదుగుకుంటూ కొన్ని కోట్ల మంది మీద యుద్ధం చేసి మనం పుట్టి మళ్ళీ ఎదుగుతూ వచ్చి క్షణికావేశంలో చద్దాం అనుకుంటే ఏంటిది? ఏమన్నా న్యాయంగా ఉందా? ఇంత కష్టాలు పడ్డాం, అది మన కోసం మనం కష్టపడ్డాము. తల్లి మీ జీవితాన్ని అర్పించింది. మీ కన్న తల్లి తన జీవితాన్ని త్యాగం చేసి చావు బ్రతుకుల మధ్య, అంటే చచ్చిపోవచ్చు, మిమ్మల్ని కనటానికి తను చనిపోవచ్చు, దాని నుంచి మిమ్మల్ని కంది, తన చావుని ప్రాణంగా పెట్టి మిమ్మల్ని కంది. న్యాయమా? మీరు ఈ విధంగా ఆత్మహత్య కోసం ప్రయత్నించడం, అసలు ప్రయత్నించడం నేరం కదండి. తల్లికి మీరు చేసే సేవ అదా? గిఫ్ట్ అది? గిఫ్ట్ అండి. 9 నెలల పాటు మిమ్మల్ని అతి కష్టం మీద కడుపులో మోసి ఎక్కడ కదిలిపోతాడో అని, కదిలిపోతుందో లోపల, లేకపోతే కదిలిపోతాడో అనుకుంటూ అతి జాగ్రత్తగా ప్రతి తిండిలో కూడా మిమ్మల్ని ఊహించుకుంటూ తనకి ఇంకా బలమైన ఆహారం ఇవ్వాలని చెప్పేసి తను కష్టమైన వాటిని తిని మిమ్మల్ని కడుపులోనే పెంచుకుంటూ వచ్చి పుట్టే ముందు కూడా చావు బతుకులను ఎదుర్కొని మిమ్మల్ని కని, ఆ తర్వాత మీకు స్నానాలు చేసి అన్ని రకాల కారణాలు మిమ్మల్ని నడిపించుకుంటూ, మీరు ఒక నడిచినంత వరకు తీసుకొస్తూ, భోజనం పెట్టుకుంటూ నడిచినంత వరకు తీసుకొస్తూ, మీకు తర్వాత చదువు చెప్పించుకుంటూ మీకు ఒక స్టేజ్కి తీసుకొచ్చిన, ఇంత త్యాగం చేసిన తల్లి, ఒక పక్క తండ్రి, ఇద్దరు కూడా చేసిన ఆ ప్రయత్నాలు, ఆ కష్టం అంతా ఒక క్షణికావేశంలో మీరు తీస్తే, మీ అంత పాపాత్ముడు ఎవరైనా ఉన్నారా? పాపాత్మురాలు, చావు కోసం అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను. మీ అంత పాపాత్ములు, తల్లిదండ్రులకి ఎటువంటి క్షోభ మిగిలించే మీలాంటి పాపాత్ములు, అని పాపాత్ములు అంటారా? ఇంకంతకు మించిన పెద్ద పెద్ద పేర్లు ఏమైనా ఉన్నాయో చెప్పండి. నీచం కదా, తప్పే కాదు, నీచం. మీరు అసలు చావు కోసం వెళ్ళటం అనేది నీచమైన పని. ఆ తల్లిదండ్రులకి నిజంగా తలుచుకుంటే బాధగా అనిపిస్తుంది. మిమ్మల్ని అంత కష్టపడి తీసుకొచ్చిన ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చిన ఆ తల్లిదండ్రులకు మీకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా? బహుమతి ఇదా? ఆలోచిస్తారా? ఆలోచించగలరా? ఫ్రెండ్స్, నేను చెప్పిన దానికి మీరు పాపం తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకోండి, పర్లేదు. కానీ నా వరకైతే అది పాపమే. ఆత్మహత్య చేసుకున్న ఎవరికైనా సరే, చేసుకోవాలనుకున్న ఎవరికైనా సరే, అసలు ఆ థాట్ వస్తున్న వాడు కూడా పాపాత్ముడే. బ్రతకండి, చచ్చినంత వరకు బ్రతకండి, మీకు చావు వచ్చినంత వరకు బ్రతకండి. ఏదో ఒక రోజు మీకు చావు తప్పనిసరి. మీరు చావాలి అనుకున్న, అంటే బ్రతకాలి అనుకున్న బ్రతకలేరు. మీకు జీవితం 100 సంవత్సరాల వరకు వెళ్ళదు, 1,00,00,000 సంవత్సరాలు వెళ్ళదు. జీవితకాలం అంటే అంతే. మీరు పెరిగినంత వరకే, మీరు ఎదిగినంత వరకే మీ జీవితం. మీరు చచ్చినంత వరకు బ్రతకటమే మీరు చేయాల్సిన పని. పోరాడండి. ఏమైనా సమస్య వస్తే ఆ సమస్య గురించి పోరాడండి. ఏమైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. సలహాలు తీసుకోండి. మీ సలహాలు ఇచ్చేవాళ్ళు, ఉచిత సలహాలు చాలామంది, కోట్ల మంది ఇస్తారు. నాకులాగా
ఉచిత సలహాలు కాదు, మీకు కావాల్సిన సలహా, మీకు ఆ టైంలో ఎటువంటి సలహా, దాన్ని బయటపడడానికి కావాల్సిన సలహా ఇచ్చేవాళ్ళు 100 మందికి వెతికితే ఒక్కళ్ళని దొరుకుతారు. ఎస్, మీరు వెతకండి. ఒక్క క్షణం మీరు చావాలి అనిపించిన, చచ్చిపోవాలి కదా నాకు జీవితం వద్దు, చచ్చిపోదాం అనుకున్న ముందు అనుకునేటప్పుడు కొంచెం సేపు ఆగండి. అవసరమా, నాకు అవసరమా అని నేను ఇప్పుడు చెప్పిన విషయాలను ఒకసారి గుర్తు చేసుకోండి. నేను ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, నా తర్వాత నా తల్లిదండ్రులు, లేకపోతే ప్రస్తుతం మీకు కొంతమందికి లేకపోవచ్చు, ఆ తర్వాత మీ భార్య పిల్లలు, లేకపోతే మీరు ఇంకా పెళ్ళి కాకపోతే మీకు ముందున్న వాళ్ళు, మీరు పెళ్ళి అయితే మీ పిల్లలు, మీ భార్య, వీళ్ళందరి పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఒక్క విషయం చెప్తున్నాను, మనం చచ్చిపోయిన తర్వాత 2 రోజులు బాధపడతారు, 3 రోజులు బాధపడతారు, 4 రోజులు బాధపడతారు, కొంతమంది సంవత్సరం పాటు బాధపడతారు. ఆ తర్వాత వాళ్ళని ప్రపంచం మర్చిపోతుంది. చచ్చిన వాడిని కొన్ని 100 సంవత్సరాల పాటు కూడా ఎవడో గుర్తుపెట్టుకోరు. అప్పుడప్పుడు మనం పెద్ద వాళ్ళని అప్పుడప్పుడు సంవత్సరీకం చేసుకుంటూ వెళ్తాం తప్ప, ఆ రోజు ఏదో జ్ఞాపకం చేసుకుంటాం తప్ప, కొన్ని రోజుల తర్వాత, 4 రోజులు, వారం రోజులు, నెల రోజుల తర్వాత వాళ్ళని మనం మర్చిపోతాం. ఎంత భయంకరమైన ఇష్యూ తెలుసా అది. ఎందుకంటే అది మర్చిపోవాలండి. చచ్చిపోయిన వాళ్ళని మనం మర్చిపోవాలి. మర్చిపోకపోతే జీవితం గడవదు. కాబట్టి ఈ జీవిత సైకిల్లోనూ మనం చనిపోయే వాళ్ళని మర్చిపోతూ వెళ్ళాలనేది తప్పదు. ఈరోజు ఎవరైతే ఈ టైంలో ఎవరైతే చావాలి అనుకున్నారో వాళ్ళు నిజంగా చస్తే వారం రోజులు, 10 రోజుల తర్వాత, లేకపోతే నెల రోజుల తర్వాత వాళ్ళని మర్చిపోతారంతా. మీ ఇంట్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోవాలి. అది దేవుడిచ్చిన ఒక వరం, మర్చిపోవడం అనేది. కాలం అలా నడుస్తున్న కొద్దీ, టైం గడుస్తున్న కొద్దీ భయంకరమైన ఇష్యూలు, బాధకరమైన ఇష్యూస్ మనం మర్చిపోవాలని నేర్చుకుంటూ వచ్చాం. ఒక సంతోషమైన విషయాన్ని గుర్తుంచుకుంటారా కానీ బాధాకరమైన ఇష్యూని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు అందరూ కూడా. అంటే బాధ అంటే ఇటువంటి ఇష్యూస్ని. కాబట్టి మనం చావాలా వద్దా, బ్రతికి సాధిద్దామా వద్దా అనేది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంది. మీరు సాధిస్తారు అని మనసులో ఇక్కడ పెట్టుకోండి. ఎలాగైనా దీన్ని పోరాడదాం. ఈ ఇష్యూని, నాకు వచ్చిన సమస్య వచ్చింది, ఈ సమస్య నుంచి మనం బయటపడటానికి పోరాడదాం, సాధిద్దాం, ప్రయత్నిద్దాం. ఫస్ట్ ప్రయత్నం లేకపోతే ఏది జరగదు. ప్రయత్న లోపమే ఫస్ట్ జరిగేది. ప్రయత్న లోపం. మనం ఏదైనా చేయాలనుకుంటే దాని ముందు ప్రయత్నించాలి, ఇంకా ప్రయత్నించాలి, రాకపోతే ఇంకా ప్రయత్నించాలి, రక్తం వచ్చేటట్టు ప్రయత్నించాలి. అంటే మీనింగ్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక పోటీకి వెళ్ళినప్పుడు కింద పడి మీద పడి బ్లడ్ వస్తేనే కదా వాళ్ళు వచ్చేది. అంతేగాని టక్ మనం ఇలా మాయేసి మ్యాజిక్ చక్ వెళ్ళిపోయి మనం పోటీ పందాల్లో మనం గెలవం కదండి. గెలవాలన్న కసి, పట్టుదల వాళ్ళు పరిగెత్తేటప్పుడే ఉంటుంది. వాళ్ళకి చేతికి తగులుతున్న దెబ్బలు, కాళ్ళకు తగులుతున్న దెబ్బలు, చుట్టుపక్కల వాళ్ళ అరుపులు, కేకలు, మీరు క్రికెట్ చూసే వాళ్ళే తెలుస్తుంది. ఆ చుట్టుపక్కల అరుపులు, కేకలు ఇవన్నీ బ్రెయిన్లో ఉండవు. అవన్నిటిని వదిలేస్తారు. వాటన్నిటిని ఈ చెవులో ఉండవు. వాళ్ళకి కనిపించేది ఒకటి, ఎదురుగా ఉన్న లక్ష్యం. ఆ లక్ష్యం ఏ ఆట అయినా, ఏదైనా సరే, ఏ వేటైనా సరే, ఆ లక్ష్యం మీదే ఉంటేనే దాన్ని సాధిస్తాం. 100కి 100% సాధిస్తాం, 100కి 100% సాధిస్తాం. అలా కాకుండా ఏదో ట్రై చేద్దాం, కొండకి ఒక వెంట్రుక వేద్దాం, లాగుదాం, తెగితే వెంట్రుకే కదా పోయేది అనుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళకి వెంట్రుకలు మొత్తం పోతాయి. జాగ్రత్తగా వినండి. వెంట్రుకలు మొత్తం ఊడిపోతాయి, తెగిపోతాయి. కానీ కొండ మాత్రం రాదు. మళ్ళీ చెప్పనా, ఒక కొండకి వెంట్రుక వేసి లాగుదాం, తెగితే వెంట్రుకే కదా పోయేది అనుకున్న వాళ్ళకి. కానీ ఆ కొండని సీరియస్గా తవ్వాలి అనుకోండి, ఒక పెద్ద కొండని లేదా ఒక కొండని తవ్వాలి అనుకున్నాను, వెంట్రుక వేయకండి. ముందు రోజు వెళ్ళండి,
దాన్ని తవ్వండి, మీకు సాయంత్రం వరకు తవ్వుకుంటూ రండి, ఎంత వస్తే అంత, ఇంత అయితే ఇంత తవ్వండి, మళ్ళీ తర్వాత రోజు రండి, మళ్ళీ తవ్వండి, ఎంత అవుతుంది, 3 రోజులు ఎంత అవుతుంది, 4వ రోజు ఎంత అవుతుంది, 10 రోజుల తర్వాత ఎంత అవుతుంది, నెల రోజుల తర్వాత ఎంత తవ్వగలుగుతారు, సంవత్సరం తర్వాత ఎంత తవ్వగలుగుతారు. 5 సంవత్సరాలు అయ్యేసరికి మీరు ఆ కొండని తవ్వి అవతల పడేస్తారండి. అది ప్రతిరోజు అది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ కొండను మీరు తొలిచి పడేస్తారు. కొండకు వెంటకేసి లాగేస్తాం కాదండి, లాగితే రాదు. దానికి ప్రయత్నం చేసుకుంటూ పూర్తిగా మీరు కష్టపడుతూ వెళితే ఆ కొండ మీ దారిలోకి వస్తుంది గ్యారంటీగా. ఆ కొండ మొత్తం తవ్వు అవతల పడేస్తారు. ఒకే ఒక పర్సన్ చేయగలుగుతాడు అది. హనుమంతుడు కొండను ఎత్తాడు అని అంటాం. ఎన్ని ప్రయత్నాలు చేస్తే జరిగిందో మనకు చూపించలేదు, చెప్పలేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో, ఎంత కష్టం పడ్డాడో, అది నా సబ్జెక్ట్ కాదు. కానీ ఇది ప్రస్తుతం నేను చెప్పేది ఏంటంటే, ప్రస్తుతం మనం ఒక పని చేయాలంటే చేసుకుంటూ మళ్ళీ 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 చేసుకుంటూ విసుగు వచ్చినా కానీ చేసుకుంటూ వెళితేనే అది మనం సాధిస్తాం. చాలామంది సినీ ఫీల్డ్ని చూస్తారండి. ఆ సినీ ఫీల్డ్లో చూసేసి సూపర్, మనం 2.5 hours లేకపోతే 2 గంటల పాటు మనం సినిమా చూసి వావ్ సూపర్ 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 అంటాం. కానీ ఒక్కొక్క సీన్ వాళ్ళు చేయటానికి ఒకసారి గమనించండి. మీరు అక్కడికి వెళ్ళిపోతే మీరు చూసి ఏముంది ఇలా చేసాం అనుకుంటారు. కానీ ఒక్క 5 నిమిషాలు 2 నిమిషాలు సీన్ కోసం 3 రోజుల పాటు అలా చెప్పిందే చెప్పి మంచిగా వచ్చినంత వరకు ఆ సీన్ని మళ్ళీ ఆ డైలాగ్ని చెప్తూ వెళ్తారు. వాళ్ళని చూసేది నేర్చుకోండి. వాళ్ళు ఏదో టక్కమని చేశారు, వాళ్ళు ఏదో ఇమ్మీడియట్గా వాళ్ళు పై పొజిషన్లోకి వెళ్ళారని అనుకుంటారు మీరు. కానీ అక్కడికి వెళ్తేనే ఆ కష్టం అయితే మనకు తెలుస్తుంది. అది చూస్తే మనకు తెలుస్తుంది. ఏ ఫీల్డ్ అయినా సరే, ఏ వృత్తి అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, ఏ వ్యాపారం అయినా సరే, దాన్ని మళ్ళీ మళ్ళీ చక్కగా వచ్చినంత వరకు, అమరినంత వరకు కూడా దాన్ని చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. లేకపోతే అది కుదరదు, రాదు. కాబట్టి మన ప్రయత్నం, ఎంతసేపు ఏం చెప్పానంటే మన ప్రయత్నం అనేది ఇక్కడ కావాలి. ఏదైనా సాధించాలి అంటే మనకు ప్రయత్నం చెయ్యాలి. పట్టు వదలని విక్రమార్కుడిలా మనం ప్రయత్నం చేస్తేనే దాని ఫలితం మనకు దక్కుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదన్నా బోర్డు కనిపిస్తే స్కిప్ చేస్తే నేనేం చేయలేను. మీకు రిలేటెడ్ ఆన్సర్స్ కావాలనుకుంటే నాకు మెసేజ్ రూపంలో కింద పెట్టండి. నేను ఒక గ్రూప్ అరేంజ్ చేస్తాను. అతి తొందరలో వాట్సాప్ గ్రూప్ అరేంజ్ చేస్తాను. ఆ గ్రూప్లో ఎవరైతే ఇష్టమైన, అంటే సమస్యతో బాధపడుతున్నారో, నిజంగా వాళ్ళకి సమస్య ఉంది, ఆ సమస్య నుంచి బయటపడదాం అనుకుంటున్నారో వాళ్ళని నేను నా వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. వాళ్ళకి నేను పర్సనల్గా సూచనలు ఇవ్వగలుగుతాను విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, నేను మీకోసం ఉన్నా. 100 సార్లు చెప్పినా నేను మీకోసం ఉన్నాను. చక్కగా మీరు ముందు ఈ ఆలోచన మీలో ఉంటే వాటిని దూరంగా తోసేయండి. నేనున్నాను, నాకు మెసేజ్ చేయండి. మీకు ఎటువంటి థాట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ట్రై చేస్తాను సలహా ఇవ్వడానికి, దాని నుంచి ఎలా బయటపడాలని. మీరు వచ్చేసి నాకు డబ్బులు ఇచ్చేయండి నేను బయటపడతానంటే ఎవరు ఇవ్వరండి. డబ్బులు ఇచ్చేసేయండి. నేను ఇలా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు నాకు డబ్బులు ఇచ్చేయండి అంటే నేను డబ్బులు ఎలాగ ఇస్తాను? నేను కష్టపడుతున్నాను, నాకు చాలా ఉన్నాయి, ఖర్చులు ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి. నేను కష్టపడిన వాటికి నాకున్న సమస్యలు నాకుంటాయి, మనీకి సంబంధించింది. అవి నేను పూర్తి చేసుకుంటే వెళ్ళాలి. నేను మీకు హెల్ప్ చేసుకునే పరిస్థితి చేసుకుంటూ వెళ్ళిపోతే చేయలేము. అది చేసేవాళ్ళు వేరే ఉంటారు. మీకు నాకు సహాయమైన, నేను చేయగలిగేది మీకు దాని నుంచి ఎలా బయటపడాలి అనే సహాయం నేను చేయగలుగుతాను. మీరు కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మీ దగ్గర నుంచి ఫీజు తీసుకుంటారు. ఒక 2 నిమిషాలు కూడా వింటారో లేదో తెలియదు. నేను చెప్తాను, 2 నిమిషాలు వింటారు, 3 నిమిషాలు, 4 నిమిషాలు విసురుకుంటారు.
పూర్తిగా వినరు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి. నేను నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి తెలుసు, ఎంతసేపు సమస్యను వింటూనే ఉంటా. వాళ్ళు అడిగిన ప్రతి దానికి నేను సమాధానం చెప్తా. నాలో ఉన్న ఓపిక నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. ఎంత ఓపికతో నేను చేస్తానో తెలుసు. కాబట్టి అదే ఓపిక మీకు ఫ్రీ అన్నంత మాత్రాన అదే ఓపికతో నేను సమాధానం చెప్తాను. విసిగించకండి, కానీ విసిగించకండి. అన్నెసరీ క్వశ్చన్స్ వేసేసి విసిగించొద్దు. మీకు ఇబ్బందిగా ఉన్న సమస్యని నాకు మెసేజ్ చేయండి. ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో నేను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి దాని నుంచి మీకు సమాధానం నేను పంపిస్తాను. ఒకేసారి అందరికీ పంపించడం జరగదు. ఒక్కొక్కళ్ళుగా ఎవరైతే ఇంపార్టెంట్ వాళ్ళకి నేను పంపిస్తాను. ఓకేనా? అందరూ బాగుండాలి. నాకు ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు ఇష్టమైన వాటిని చూడండి. ఓకే, తర్వాత అప్పుడు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను ఎవరైతే ఇంపార్టెంట్. ఓకేనా? అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్.